హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్త్రీ హృదయాన్ని గెలిచే పురుషుల రహస్యం ఏంటో తెలుసా? ఒక స్త్రీ హృదయాన్ని గెలవాలని అనుకునే పురుషుడు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రేమ అనేది బలవంతంగా పొందేది కాదు. అది సహజంగా పెరిగే ఒక భావన. ఆమెకు తన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఆమె నిర్ణయాలను గౌరవించండి. ఆమె వ్యక్తిగత హద్దులను అర్థం చేసుకోవడం సంబంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. చాలామంది ఆకట్టుకోవడానికి తమ అసలు స్వభావాన్ని దాచిపెడతారు, కానీ ఎక్కువ కాలం నిలిచే బంధాలు నిజాయితీ మీదే నిర్మించబడతాయి. నువ్వు ఎవరో అదే విధంగా ఉండడం, నటించకుండా మాట్లాడడం, తప్పు జరిగితే ఒప్పుకొని క్షమాపణ చెప్పడం వంటి లక్షణాలు నమ్మకాన్ని పెంచుతాయి. అలాగే చిన్న విషయాలను కూడా గుర్తుంచుకునే పురుషుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఆమెకు ఇష్టమైన విషయాలు, ఆమె కలలు, ఆమె లక్ష్యాలు, ఆమె చెప్పిన చిన్న మాటలను కూడా గుర్తుంచుకొని వాటికి విలువ ఇవ్వడం వల్ల నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నాడు అనే భావన కలుగుతుంది. చాలామంది ఇదే భావోద్వేగ అనుబంధానికి కారణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం సహనం. ప్రతి వ్యక్తికి భావాలు, ఆలోచనలు, స్పందించే విధానం వేరువేరుగా ఉంటాయి. వెంటనే తీర్పు చెప్పకుండా, కోపంలో కఠినంగా మాట్లాడకుండా, ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించే వ్యక్తితో ఉండాలని చాలామంది కోరుకుంటారు. ప్రేమలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, ఆకట్టుకోవడానికి ఖరీదైన బహుమతులు లేదా పెద్ద పెద్ద మాటలే సరిపోతాయని అనుకోవడం. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ చాలా సందర్భంలో ప్రతిరోజు చూపించే గౌరవం, మర్యాద, ఆప్యాయతే ఎక్కువ ప్రభావం చూపుతుంది. సమయం కేటాయించడం, శ్రద్ధగా వినడం, కష్ట సమయంలో అండగా ఉండడం వంటి చిన్న చర్యలే బంధాన్ని బలపరుస్తాయి. అలాగే తన భావాలను స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తి చాలా సందర్భాల్లో అపార్థాలను తగ్గించగలడు. మనసులో ఉన్నది చెప్పకుండా ఊహలపై ఆధారపడితే సంబంధంలో దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నిజాయితీతో ప్రశాంతంగా మాట్లాడడం ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్కు పునాది. ఒక మంచి సంబంధంలో ఇద్దరికీ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా అవసరం. ఒకరిపై ఒకరు అతిగా నియంత్రణ చూపడం లేదా ప్రతి విషయంపై అనుమానం వ్యక్తం చేయడం నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. నమ్మకం, గౌరవం, వ్యక్తిగత హద్దులను గౌరవించడం వల్లే బంధం దీర్ఘకాలం నిలబడే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి మహిళ ఒకేలా ఆలోచించదు. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవచ్చు. కాబట్టి అందరూ ఇలానే ఉంటారు అని నిర్ణయానికి రావడం కంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అదే నిజమైన పరిపక్వత. ఇంకో ముఖ్యమైన విషయం ప్రశంసించడం. కానీ అది కేవలం రూపాన్ని మాత్రమే పొగడడం కాదు. ఆమె కష్టపడి సాధించిన విజయాన్ని మెచ్చుకోవడం, ఆమె ప్రతిభను గుర్తించడం, మంచి నిర్ణయాలను అభినందించడం వంటి నిజమైన ప్రశంసలు ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. అలాంటి మాటలు ఎదుటి వ్యక్తికి గౌరవం లభిస్తున్న భావనను ఇస్తాయి. విభేదాలు రావడం ఏ సంబంధంలోనైనా సహజమే. అయితే కోపంతో గెలవాలని ప్రయత్నించడం కంటే సమస్యను కలిసి పరిష్కరించాలని ప్రయత్నించడం సంబంధాన్ని బలపరుస్తుంది. ఒకరినొకరు వినడం, మధ్యలో అడ్డుకోకుండా మాట్లాడనివ్వడం, పరిష్కారం కోసం కలిసి ఆలోచించడం ఆరోగ్యకరమైన బంధానికి మంచి లక్షణాలు. ప్రేమలో ఓర్పు కూడా చాలా విలువైనది. ప్రతి బంధం తన సమయానికి ఎదుగుతుంది. త్వరగా ఫలితం రావాలని ఒత్తిడి చేయడం లేదా ఎదుటి వ్యక్తిని తొందర పెట్టడం కంటే సహజంగా
నమ్మకం పెరిగేలా అవకాశం ఇవ్వడం మంచిది. కాలం గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రేమను నిలబెట్టేది ఆకర్షణ ఒకటే కాదు, పరస్పర గౌరవం మరియు నమ్మకం. మొదట్లో అందం లేదా ఆకర్షణ దృష్టిని ఆకట్టుకోవచ్చు, కానీ ఒక బంధం ఎక్కువ కాలం నిలవాలంటే రోజువారీ ప్రవర్తనే కీలకం. కష్టమైన రోజుల్లో తోడుగా ఉండే వ్యక్తిని చాలామంది ఎక్కువగా విలువైన వాడిగా భావిస్తారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాల్లో కృతజ్ఞత చెప్పడం కూడా బంధాన్ని బలపరుస్తుంది. ధన్యవాదాలు, నీ సహాయం నాకు చాలా ఉపయోగపడింది, నీ గురించి నాకు గర్వంగా ఉంది వంటి హృదయపూర్వక మాటలు ఇద్దరి మధ్య సన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఒకరినొకరు సహజంగా అభినందించుకునే జంటలు బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం విశ్వసనీయత. ఎదుటి వ్యక్తి నీపై ఆధారపడవచ్చునే నమ్మకం కలిగినప్పుడు సంబంధం మరింత బలపడుతుంది. సంతోష సమయంలో మాత్రమే కాదు, కష్ట సమయంలో కూడా అండగా నిలబడే వ్యక్తి ప్రత్యేకంగా గుర్తుండిపోతాడు. అలాంటి ప్రవర్తన మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే ఒక మంచి భాగస్వామి తన ఎదుగుదలతో పాటు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎదుగుదలను కూడా ప్రోత్సహిస్తాడు. ఆమె కలలను చిన్నచూపు చూడకుండా ఆమె లక్ష్యాలకు మద్దతుగా ఇవ్వడం పరస్పర గౌరవానికి సంకేతం. ఇద్దరు కలిసి ఎదిగే బంధాలు సాధారణంగా మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రేమలో అసలు విజయం ఎవరి మనసును గెలవడంలో కాదు, ఇద్దరు ఒకరి జీవితాన్ని మరొకరు మరింత సంతోషంగా, ప్రశాంతంగా మార్చుకోవడంలో ఉంది. గౌరవం, నిజాయితీ, నమ్మకం, ఓర్పు, పరస్పర అవగాహన, ఈ 5 విలువలు ఉన్న చోట ప్రేమ కాలంతో మరింత బలపడుతుంది. అదే నిజమైన సంబంధం యొక్క గొప్ప రహస్యం. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ప్రేమలో పరిపూర్ణమైన వ్యక్తి అనేవారు ఉండరు, కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి మాత్రం ప్రతిరోజు మరింత మంచి భాగస్వామిగా మారగలడు. తన తప్పులను అంగీకరించడం, వాటి నుంచి నేర్చుకోవడం, ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించడం, ఇవి సంబంధాన్ని కాలంతో మరింత బలపరుస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన రహస్యం వినడం. చాలాసార్లు ఎదుటి వ్యక్తికి సలహా కంటే తన మాటలను ఎవరైనా శ్రద్ధగా వినడం ముఖ్యం. మధ్యలో అడ్డుకోకుండా, తీర్పు ఇవ్వకుండా వినగలిగే వ్యక్తికి భావోద్వేగ అనుబంధం సహజంగానే పెరుగుతుంది. నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే భావన అనేక బంధాలకు బలమైన పునాది అవుతుంది. ధన్యవాదాలు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.